హాయ్ అండి. నమస్తే. ఈరోజు పిల్లలకి ఉదయాన్నే బీట్రూట్ దోశ వేసాను. తర్వాత మేడపైకి వెళ్ళి మొన్న ఎండబెట్టాను కదా టమాటా ముక్కలు ఎలా ఉన్నాయో చూసినా అక్కడ వ్యూ బాగుంది. సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు. ఆయన తీసి తర్వాత ఈ టమాటా ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను. పర్లేదు ఎండిపోయి సాయంత్రం ఇప్పుడు పచ్చడి పెట్టి ఇవ్వచ్చు. ఇంకా మరి ఇది దాంట్లో నుంచి వచ్చిన ఇదేమో తర్వాత నేను రాగులు నానబెట్టాను. అవి బాగా నానేయి తర్వాత ఇది రాగులకి దోశల పిండికి, ఇదేమో ఇడ్లీ పిండికి రెండు ఒక చుట్టే వేసేసుకుంటే ఒక వారం వస్తాయి. తర్వాత ఫస్ట్ నేను ఇడ్లీ పిండి వేసేస్తున్నాను. గ్రైండర్లో వేసేస్తే అది తిరుగుతూ ఉంటుంది కదా ఈలోపు. తర్వాత ఇది కొంచెం తిరిగిన తర్వాత గ్రైండర్ ఏమైందో కొంచెం ఆగుతుందండి. అది ఆగిపోతుంది. ఎప్పుడు కూడా అవ్వకపోయినా సరే ఆగిపోతుంది. కంపెనీ కూడా ప్రెస్టేజే. ఏమైందో గ్రైండర్ చూడాలి. అలా తిప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రాగిపిండి చేయడం మొదలుపెట్టాను. రాగిపిండి రాగులు ముందు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పప్పు పట్టాలి. అదే దోశల పిండికి రాగులు మినపప్పు అంతే, మిగిలిన ఇంకేమీ అవసరం లేదు. మిక్సీ పెట్టాను అన్నమాట. దాన్ని మిక్సీ పట్టాలి. ఫస్ట్ నేను కాస్త నీళ్ళు ఎక్కువ వేసాను, కొంచెం జారుగా వచ్చింది కానీ పర్లేదు. తర్వాత నీళ్ళు తగ్గించుకుంటే అది కలిపేసుకుంటే మెత్తగానే ఉంటుంది. ఆ నీళ్ళు మనం రాగులు నానబెట్టిన నీళ్ళు అందులో వేయచ్చండి. అందులో మిల్లెట్స్ ఉంటాయంట. ఆ నీళ్ళతో నేను మిక్సీ పట్టాను. అది కొంచెం పలసగా అనిపించింది కానీ నెక్స్ట్ టైం తీసేయాలి. గట్టిగా అయిపోయిందిలేండి. ఫస్ట్ నేను కొంచెం అంటే వాటర్ ఎక్కువ వేసాను కానీ మెత్తగా అయిపోవాలండి రాగులు. దోశలు అయితే తినగలుగుతున్నారండి. ఇడ్లీ కూడా ఈ పిండే, ఇడ్లీ కూడా బాగుంటుంది కానీ పిల్లలు ఇడ్లీ తినలేకపోతున్నారు. ఇడ్లీ వద్దమ్మా అంటున్నారు. దోశలు అయితే మట్టుకి తినేస్తున్నారు. అందుకనే దోశల పిండి చేశాను అన్నమాట. ఏం కదండి, 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు మినపప్పు, పొట్టు మినపప్పులండి మాది. పొట్టు మినపప్పు, మాది పల్లెటూరు కదా. 2 మిక్సీ పట్టేసి ఒక దాంట్లో చేసి శుభ్రం కలిపేసుకొని దాని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు మరుసటి రోజు ఉదయానికి బాగుంటుంది. ఇది ఓన్లీ దోశలకి వెళ్ళండి. ఇంకా రాగులు పప్పు మాత్రమే. ఇందులో ఎటువంటి బియ్యం ఏం కలపలేదు నేను. రాగులతో దోశలు పలసగా వస్తాయి, మీకు చూపిస్తాను కూడా. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఒక వారం అంతే. ఆ తర్వాత అదే రాగిపిండి అయిపోయింది. ఇది రాగిపిండిలోకి మిక్సీ పడుతున్నాను అన్నమాట. సరే అండి, బాయ్.